హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. సో ఇక్కడ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఇది కన్సోలిడేషన్ అనమాట. ఈ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయితే కూడా పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ లాస్ అనేది పెట్టాం. సో ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి. సో చూద్దాం మనకి టార్గెట్ వస్తుందా లేకపోతే స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1:1 టార్గెట్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ 17 రూపాయలు. ప్రస్తుత సిచ్యువేషన్లో నేనేం చేస్తున్నా అంటే ట్రైల్ అనేది చేస్తున్నాను అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయిందనుకోండి, పుల్ బ్యాక్ అయ్యి ఇలా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి హిట్ అయినా సరే మన స్టిల్ ఏంటంటే కొంత ప్రాఫిట్ అనేది లాక్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ దీన్ని ట్రైలింగ్ మెథడ్ అంటాం అనమాట. సో స్టిల్ ఏంటంటే మనకి ఒక 6-7 రూపాయలు ప్రాఫిట్ అనేది లాక్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనదర్ ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకున్నట్టే స్వాన్ ఎనర్జీ లిమిటెడ్. ఇది కూడా మనం ఎంట్రీ తీసుకున్నాక ఫ్రెండ్స్ కొద్దిగా కిందకి ప్రాఫిట్ అయితే వచ్చింది, 3.5 రూపీస్ 4 రూపీస్ దాకా. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళింది. ప్రస్తుతం అయితే ఇది మన టార్గెట్ హిట్ అవ్వలేదు, అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసిన ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి షార్ట్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. సో చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా టార్గెట్ వస్తుందా అని చెప్పేసి. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో స్మాల్ ప్రాఫిట్ స్మాల్ లాస్ అనేది రావడం జరిగింది. మొత్తం మీద మనం పెట్టిన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ కూడా రాలేదు. అయితే ఫ్రెండ్స్ టైం అనేది ఇంట్రాడేకి 3:15 దాకా ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే ఈ ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను, స్టాప్ లాస్ కానీ ఈ యొక్క టార్గెట్ మొత్తం కూడా. అయితే ఫ్రెండ్స్ ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటే స్టాక్స్లో మంచి ఆపర్చునిటీస్ అనేది కూడా ఉంటాయి. సో మంచి ప్యాటర్న్స్ చూసి మీరు కూడా ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.